టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు చేసుకుందట రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం 306 దరఖాస్తులు వచ్చాయి రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బుధవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా శనివారం సాయంత్రం 5 గంటల ముగిసింది తొలి రోజు 7 అప్లికేషన్లు రాగా రెండో రోజు 34 మూడో రోజు 100 చివరి రోజైన 4వ రోజు 165 దరఖాస్తులు వచ్చాయి అప్లికేషన్లు సమర్పించిన వారిలో సీనియర్లు యువనేతలు ఉన్నారు శనివారం ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కుసుమ కుమార్ పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు దరఖాస్తులు ఇచ్చారు అదేవిధంగా సికింద్రాబాద్ టికెట్ కోసం సామ రామ్మోహన్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ కోదండరెడ్డి కరీంనగర్ టికెట్ కోసం రమ్యారావు నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి మహబూబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్ బలరాం నాయక్ భువనగిరి టికెట్ కోసం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బండి సుధాకర్ గౌడ్ తదితరులు అప్లై చేసుకున్నారు పోటీ ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం కోసం డిమాండ్ 17 సీట్లకు మొత్తం 306 దరఖాస్తు చేసుకురట ఇందులో రిజర్వ్ స్థానాలు వదిలేస్తే ప్రతి దరఖాస్తుకి 50,000 కట్టాలి ప్రతి దరఖాస్తు 50 అంటే 1 కోటిన్నర జమ అయినట్టు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇచ్చేందుకు శనివారం గాంధీ భవన్ కు ర్యాలీగా వచ్చిన బట్టి విక్రమార్క భార్య నందిని అట అగో ఏమైతుందో చూడాలి మరిగా దరఖాస్తు పెట్టనైతే పెట్టినాం భువనగిరి నుంచి అధిష్టానం దయా వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఫర్జీ చూసి దొంగ నోట్ల తయారీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తుంది ఎందుకు సార్ ఈసారి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇచ్చుకుందాం సార్ ఎప్పుడు మనమేనా అంటారు ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇచ్చుకుందాం సార్ ఇప్పుడు పోటీ చేస్తే టీఆర్ఎస్ నుంచి ఏరట వాడు